హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఏ విధంగా పనులు జరుగుతుంది అన్నది మీకే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియో చేసి దగ్గర దగ్గర ఒక 15 రోజులు అయితే అవుతుందండి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అయితే వచ్చిందనమాట. అలానే ఇటు సెకండ్ లైన్ కూడా ఈ గడ్డలు అనేది బిగిస్తున్నారన్నమాట. అలానే ఇప్పుడు మనం అమరావతి రాజధాని ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ ఏం పనులు జరుగుతుంది అన్నది ఈ వీడియో అయితే మొత్తం చూద్దాం. మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదండి, ఇదంతా లెఫ్ట్ సైడ్ అయితే కూడా ఈ గడ్డలను అయితే బిగించే పనులు అయితే చేస్తున్నారండి. చాలా వేగంగా అయితే ఈ పనులు అయితే జరుగుతుంది. మీరు అంతకుముందు అయితే చూసారు కదా, ఇటువైపు అంతా ఆల్రెడీ ఫిక్స్ చేశారనమాట. చాలా మార్పు అయితే వచ్చింది. మరి కొన్ని రోజుల్లో ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం అయితే కంప్లీట్ అయితే అవ్వబోతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళి మన రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ విధంగా పనులు అయితే జరుగుతుందో మీరే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు ఆల్రెడీ కరకట్ట దగ్గర ఉన్న ఈ పంపింగ్ యార్డు ఒకటి అయితే ఉంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ రెండోది అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం కోసం పనులు అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇది ఉండవల్లి పంపింగ్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ 443.76 కోట్ల రూపాయలతో 8,400 క్యూసెక్ వరద నీటి పంపింగ్ సామర్థ్యంతో ముమ్మరంగా అయితే ఈ పనులైతే కొనసాగుతున్నాయండి. ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసి ఈ కరకట్ట రోడ్డు అనమాట. ఈ కరకట్ట రోడ్డు అప్పటికిప్పుడు చాలా మార్పు అయితే వచ్చింది. ఇక్కడ చూసారు కదా, ఈ స్ట్రీట్ లైటింగ్ అనేది మొత్తం అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్‌గా ఈ సీడాక్సిస్ రోడ్డు ఎంట్రన్స్ వరకు అయితే మొత్తం అయితే సెట్ చేశారన్నమాట. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. ఈ నైట్ వ్యూ కూడా మీకైతే చూపిస్తానండి. ప్రజెంట్ మనం ఈ లైటింగ్ పెట్టిన తర్వాత ఇంతవరకు మనం నైట్ వ్యూ అనేది చూపించలేదు. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం కూడా ఈ లైటింగ్ అనేది పెట్టారు. మీరే చూస్తున్నారు కదా ఇక్కడ. అమరావతిలోనే ఈ సీడాక్సీ రోడ్డు కనెక్టివిటీ కోసం అని చెప్పని ఇక్కడ ఈ రోడ్డు అయితే వేశారు కదండి. ఈ రోడ్డు ప్రజెంట్ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఈ రోడ్డు అనేది ఈ రాజధానికి ప్రధానమైనటువంటి రోడ్డు అనమాట. ఇది ఇక్కడ వరకు అయితే ప్రజెంట్ రన్నింగ్లో అయితే ఉంది. ఈ మొత్తం వచ్చేసి 3+3 అయితే ఉంటుందండి. అంటే 6 వరుసల రోడ్డు అనమాట ఇది. ఇది 60 మీటర్లు అయితే వెడల్పు అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి ఈ పెండింగ్ అనేది సైడ్ డక్స్ నిర్మాణం పనులు, అలానే డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ మొత్తం రోడ్డు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ స్టీల్ బ్రిడ్జి పనులు అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కరకట్ట రోడ్డుకి వెళ్ళకోకుండా డైరెక్ట్గా మనకి సీడాక్సిస్ రోడ్ లాగా అయితే కనెక్టివిటీ అయితే ఇస్తారు. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదండి, ఆల్రెడీ స్టోమ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు అనేది జరుగుతున్నాయి. ఈ రాజధాని ప్రాంతంలో ప్రజెంట్ ఈ రోడ్డు పనులు అనే డ్రైనేజీ పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. అలానే ఐకనీ టవర్స్ పనులు కూడా చాలా వేగంగా అయితే చేస్తున్నారన్నమాట. ఈ వీడియోని మీరు మొత్తం అయితే చూడొచ్చండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక రాజధాని ప్రాంతంలో ఏం పనులు జరుగుతున్నాయన్నది మీకు అది వివరంగా తెలుస్తుంది. ఇటువైపు అయితే ఈ స్టోమ్ వాటర్కి సంబంధించినటువంటి ఈ పనులు అయితే చేశారండి. అలానే డ్రైనేజీ వర్క్స్ కూడా ఇటువైపు అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. కంప్లీట్ అయిన వైపు అయితే ఈ పనులు అయితే చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి. ఈ రోడ్డుకి సంబంధించి వీడియో కూడా మనం చేసి దగ్గర దగ్గర 4 రోజులు అయితే అవుతుంది. అప్పటికిప్పటికి చాలా పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయని చెప్పి అర్థమవుతుంది అనమాట. అలానే సైడ్ చూడండి, ఇటు డ్రైనేజీ కాలువలకు సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారు. ఈ రోడ్డు మొత్తం కూడా ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించి ఈ కేబుల్ లైన్స్ పనులు చేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారండి. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఈ వర్క్స్ జరిగిన చోటల్లా కూడా ఈ ఈ కేబుల్ లైన్స్ కానీ అలానే డ్రైనేజీ పనులు కానీ అంతా చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి. ఇప్పుడు ఈ సింగిల్ రోడ్డు మీద వెళ్తుంటేనే ఇలా ఉందండి. మొత్తం రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అనమాట. ఇక్కడ ఈ వెంకటపాలెం కాడ నుంచి మన సీడాక్సిస్ రోడ్డుకి కనెక్టివిటీ అయ్యే రోడ్డు కాడ నుంచి కూడా ఈ మధ్యలో చెట్లు అయితే ఉంటాయి కదండి. ఈ చెట్లని ఎప్పటికప్పుడు అయితే క్లియర్ అయితే చేస్తూ
అలానే నీరు అయితే పోసి పెంచుతూ ఉంటారనమాట. మీరే చూడొచ్చు. ఈ రాజధాని అమరావతికి ఈ చెట్లనేది చాలా ప్రధానమైనటువంటిదనమాట. చూడటానికైతే చాలా లుక్‌నైతే ఇస్తుంటది. అలానే లెఫ్ట్ సైడ్‌లో మనకి సైకిల్ ట్రాకింగ్ గూడా అయితే వస్తదండి. ఇక్కడంతా ప్రెజెంట్ ఇక్కడ ఏ విధంగా ఉందో మీరైతే చూడొచ్చు. ఇది మనం చూస్తుందొచ్చేసి వెస్ట్ బైపాస్ అనమాట. ఈ వెస్ట్ బైపాస్ దగ్గర ఈ మొత్తం హై వోల్టేజ్ ఈ టవర్స్ అనమాట. ఈ కరెంటు టవర్స్ గూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయండి. ఇంకా వైరింగ్ లాగేదైతే ఉందనమాట. అలానే ఈ వెస్ట్ బైపాస్ గూడా ఈ లైటింగ్స్ అనేది అమర్చారనమాట. నేను ఒక వీడియో మీకు డ్రోన్ వీడియో అయితే వీడియో తీసైతే చూపిస్తాను. ఆల్రెడీ వెహికల్స్ అయితే 2 వైపులా కూడా అంతే అలౌ చేశారు. ఇది మీరు చూస్తుందొచ్చేసి వెంకటపాలెంలోని బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్ కోసం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళైతే ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ స్థలాన్నయితే కేటాయించారండి. కానీ ఇంకా ఈ కన్‌స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయితే అవ్వలేదనమాట. ప్రెజెంట్ ఏందంటే ఈ క్యాంప్ ఆఫీస్‌నయితే ఏర్పాట్లయితే చేస్తున్నారు. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇంకా స్టార్ట్ అయినాయా లేదా అని చెప్పని. మనం ఇక్కడ ఎలా ఉందని చెప్పి చూపించడం కోసం అయితే వచ్చామనమాట. ప్రెజెంట్ ఏందంటే ఇంకా ఈ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి పనులైతే జరగలేదు. వీటికి సంబంధించి ఈ క్యాంపస్‌నైతే ఏర్పాటైతే చేసుకున్నారన్నమాట. ఇది మొత్తం గూడా 200 ఎకరాల్లో అయితే ప్రణాళిక ఏర్పాటైతే చేస్తున్నారండి. ఇక్కడ మీరైతే చూడొచ్చు. సీడ్ యాక్సిస్ రోడ్‌లో ఈ చెట్లను శుభ్రం చేసే మిషనరీ అయితే ఎలా ఉందో మీరే చూడండి. ఈ మిషనరీ ద్వారా అయితే ఈ పనులైతే చేస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి ఈ N9 రోడ్డు పక్కనే, అలానే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ బ్యాంక్ పనులైతే, ఈ సాయిల్ టెస్టింగ్ పనులైతే జరుగుతున్నాయండి. పిఎన్బి పంజాబీ నేషనల్ బ్యాంకు దానికి సంబంధించినటువంటి సాయిల్ టెస్టింగ్ పనులు అయితే చేస్తున్నారు. అలానే దాని పక్కనే వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ కూడా అయితే ఉంటుందన్నమాట. దాని పక్కన వచ్చేసి ఎస్బీఐ బ్యాంకు, అలా బ్యాంకులన్నీ వరుసగా అయితే ఉన్నాయి కదండి. ప్రజెంట్ ఈ బ్యాంకుకి సంబంధించి సాయిల్ టెస్టింగ్ పనులు అయితే చేస్తున్నారు. పంజాబీ నేషనల్ బ్యాంక్ అనమాట. దీనికి సంబంధించి ఈ పనులు అయితే చేస్తున్నారు. అలానే ఇక్కడ చూసుకుంటే చూస్తారు కదా, ఇక్కడ ఏ బ్యాంకులకు సంబంధించి ఆ బ్యాంకుల వాళ్ళు అయితే ఇక్కడంతా ఈ బోర్డులు అయితే పెట్టారన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఇదేమో ఐడిబిఐ బ్యాంకు. ఇందులోనే ఈ సైడ్ వరకు ఏమో పంజాబీ నేషనల్ బ్యాంక్ వస్తుంది. ఈ ప్లేస్లోనేమో ఐడిబిఐ బ్యాంక్ అనమాట. దీని పక్కనే సీడ్ యాక్సిస్ రోడ్ అయితే ఉంటుంది. ఇలా అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కదా మీకు. ఏ బ్యాంక్ వాళ్ళు ఆ బ్యాంక్కి సంబంధించి ఇలా అయితే బోర్డులు అయితే పెట్టారన్నమాట. ఇంకా పనులు అనేది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. కొన్ని బ్యాంకులకి అయితే ఈ సాయిల్ టెస్టింగ్ పనులు అయితే చేసుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి. మనం ఇందాక అక్కడ ఐడిబిఐ బ్యాంక్ చూసాం కదండి, దాని పక్కనే అయితే ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కూడా అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి ఓన్లీ ఈ ఇంకా పనులు వర్క్స్ అనేది స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇంకా ల్యాండ్ క్లియరెన్స్ పనులు కూడా జరగలేదన్నమాట.
ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్‌కి సంబంధించి ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారో మీరు చూడొచ్చు. ఆల్రెడీ స్టోమ్ వాటర్‌కి సంబంధించినటువంటి పనులది కంప్లీట్ అయితే చేశారు. ఇదిగోండి ఈ ప్లేస్ వచ్చేసేమో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ల్యాండ్ అయితే క్లియర్ అయితే చేశారు. ఇక్కడ కూడా ఇంకా వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అలాగే దాని పక్కన యూనియన్ బ్యాంక్ అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చండి నా బ్రాండ్. అలానే ఇక్కడ వచ్చి కోస్టల్ బ్యాంకు. ఇవి కూడా ల్యాండ్ అయితే క్లియరెన్స్ చేశారు, ఇంకా వర్క్స్ అనేది స్టార్ట్ చేయలేదు ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ కెనరా బ్యాంకు అలానే యూనియన్ బ్యాంక్ అనమాట. ఇదైతే ఈ బ్యాంకుల చుట్టూరు కూడా మొత్తం ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారండి. ఇక్కడ చూడొచ్చు. అలానే ఇక్కడ దీని పక్కనే కూడా కెనరా బ్యాంక్ పక్కనే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అయితే ఉంటుంది, చూసారు కదా. ఈ బ్యాంకులకు సంబంధించిన అప్డేట్ ఇదండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఇది వచ్చేసి ఇండియన్ బ్యాంక్ అండి. ఇది ఆల్రెడీ భూమి పూజ కూడా చేశారు. ఇది వచ్చేసి ఎస్బీఐ బ్యాంకు. ఈ బ్యాంకు సంబంధించి వర్క్స్ అనేది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదండి. ఎస్బీఐ అనమాట. ఓకే అండి, ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. ఇవ్వండి ఈ సైట్ వచ్చేసి క్వాంటమ్ వ్యాలీ అనమాట. ఈ క్వాంటమ్ వ్యాలీ ల్యాండ్ దగ్గర కూడా ఎలా ఉందో చూడొచ్చు. ప్రజెంట్ అంతా లోన బిల్డింగ్ పనులు అయితే చేస్తున్నారండి. ఇది సిడాక్సిస్ రోడ్ పక్కనే ఉంటుంది క్వాంటమ్ వ్యాలీ. చూడండి, ఇక్కడ సిడాక్సిస్ రోడ్లో ఈ స్టోమ్ వాటర్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. ఈ కాంక్రీట్తో ఫిల్ చేస్తున్నారు అన్నమాట. ఈ పూర్తవని చోటల్లా ఈ పనులు అయితే చేస్తున్నారు. ఈ సైడ్ వరకు అయితే అయిందనమాట. ఇటు నుంచి ఇది స్టార్ట్ చేశారు. ఏపీసీఆర్డీఏ దగ్గర మన కార్యాలయాలు అయితే ఉన్నాయి కదండి, అక్కడైతే ఈ వరుణ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఈ కన్స్ట్రక్షన్ కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారండి. మెటీరియల్ అంతా తీసుకొచ్చి పెట్టుకున్నారన్నమాట. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. అలానే ఇటు పక్కన ఈ కార్యాలయాలు 5 కార్యాలయాలు అయితే ఉన్నాయి కదా, ఇవి కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరైతే చూడొచ్చు. చూడొచ్చు ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో మొత్తం. ఈ ఏపీసీఆర్డీఏ దగ్గర అంతా సందడిగా అయితే ఉంటుందండి. మొట్టమొదటిసారిగా ప్రారంభమైన ఈ ఏపీసీఆర్డీఏ భవనం ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అలానే నైట్ వ్యూ కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు ఎలా ఉందో చూడండి. ఇదిగోండి, మనం ఇప్పుడు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఎదురుగానే ఈ అన్నా క్యాంటీన్ అయితే త్వరలో అయితే ప్రారంభం కావడానికి రెడీగా అయితే ఉందండి. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది, చూసారు కదా ఏ విధంగా ఉందో. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి ఇవి. ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చూడండి మీరు. పెయింట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయినాయి అనమాట. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ వచ్చేసి 12 టవర్స్ అండి. ఈ టవర్స్ అన్ని కూడా 248 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇవి త్వరలోనే ప్రారంభానికి అయితే రెడీగా అయితే ఉన్నాయి అనమాట.
ఈ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మించబడిందండి. వీటిలో ఈ 85% అయితే పూర్తయితే అయినాయి. అలానే కొన్నైతే వచ్చేసి 90% అయితే పనులైతే పూర్తి చేశారండి. ప్రస్తుతం అయితే ఇంటీరియర్‌గా సంబంధించినటువంటి ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. అలానే ఇక్కడ ఏపీసీఆర్డీఏ బ్యాక్ సైడే 4 స్టార్ హోటల్కి సంబంధించినటువంటి పనులు కూడా చేస్తున్నారండి. మంజీరా హోటల్ అనమాట. ఇది రీసెంట్‌గానే అయితే ఈ వర్క్స్ అనేది స్టార్ట్ చేశారు. ఫైలింగ్ వర్క్స్ కూడా అయితే చేయడం కోసం అంతా మెటీరియల్ని రెడీ చేశారు. చూడండి ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుందో. ఈ 12 టవర్స్ కూడా చాలా అద్భుతంగా అయితే పూర్తయితే అయినాయి అనమాట. కలర్స్ కూడా చూడండి చూడటానికి ఎంత లుక్‌గా అయితే ఉందో. ఇదిగోండి మనం ఇప్పుడు ఇక్కడ ఏఎస్ అధికారులు బంగ్లాస్కి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ అంతా ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం అంతా ఇటు చూసినా కానీ ఈ పనులతో అయితే సందడిగా అయితే ఉందండి. ఇవి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు బంగ్లాస్ అనమాట. ఇవి కూడా అయితే పూర్తయితే అయినాయండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడ. ఇదంతా కూడా ఈ అండర్ గ్రౌండ్ ఈ కేబుల్ లైన్కి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారు. రోడ్డు వెళ్ళడానికి లేకుండా అయితే ఉందండి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ రోడ్డు అయితే వేస్తారు. ప్రస్తుతానికైతే ఇటువైపు ఇలా ఉందండి. మనకు కుదిరితే కనుక అటు నుంచి వచ్చి అక్కడ ఏఎస్ అధికారికి సంబంధించినటువంటి బంగ్లాస్ కూడా చూద్దాము. ఇప్పుడు మనం వచ్చేసి ఎంట్వల్ రోడ్లో అయితే ఉన్నామండి. ఈ ఎంట్వల్ రోడ్లోనే ఈ బ్యాక్ సైడ్ ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి సంబంధించినటువంటి ఈ టవర్స్ అయితే ఉంటాయి. చూసారు కదా, ఈ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఎలా ఉందో. అలానే ఇక్కడ నుంచి కూడా చూడండి, మనం ఇప్పుడు అటు నుంచి వచ్చాం కదా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నుంచి, చూడటానికి ఎంత అందంగా అయితే ఉన్నాయో చూడవచ్చు మీరు కలర్స్ పూర్తయిన తర్వాత. అలానే ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఎలా ఉందో చూద్దాము. మళ్ళీ ఏఎస్ అధికారికి సంబంధించినటువంటి బంగ్లాస్ దగ్గర కూడా ఇటు పక్కనే ఉంటాయి అన్నమాట. అవి కూడా చూద్దాము ఒకసారి. ఇవి మొత్తం కూడా 6 టవర్స్ అండి. ఈ టవర్స్లో మొత్తం ఫ్లాట్స్ వచ్చేసి 144 లగ్జరీ ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ 3,500 నుండి 4,000 చదరపు అడుగులు వైశాల్యంతో అయితే విశాలంగా అయితే ఉంటుందన్నమాట. ఇవి G+12 అంతస్తులండి. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇవన్నీ మొత్తం పూర్తి అయితే అయిపోయినాయండి. ప్రస్తుతం అయితే ఈ లోన్ టవర్ సివిల్ పనులు అనేది దాదాపు అయితే పూర్తి అయితే అయిపోయినాయి. ఎలా ఉందో మీరే చూడొచ్చు. చాలా వేగంగా అయితే ఈ రాజధాని పనులు అయితే జరుగుతున్నాయండి. కానీ చాలామంది అసలు పనులన్నీ జరగట్లేదని చెప్పి ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. ఒక్కసారి మీరు వచ్చి చూస్తేనే ఈ రాజధాని ప్రాంతంలో పనులు ఎంత వేగంగా అనేది జరుగుతున్నాయి. మనం మ్యాక్సిమం అంతా తిరిగి అయితే మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నామండి. మీరు ఇంకా సపోర్ట్ అనేది చేస్తే మనం ఇంకా రాజధానిలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా అయితే చూపిస్తాము. ఇవి వచ్చేసేమో ఐఏఎస్ అధికారుల ఆఫీసర్స్కి సంబంధించినటువంటి బంగ్లాస్ అనమాట. ఐఏఎస్ అధికారు బంగ్లాసు. ఈ 115 బంగ్లాస్ కూడా ఈ పనులు అనేది చాలా చక్కగా సాగుతున్నాయండి. ఇది ఎంట్వల్ రోడ్ నుంచి మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ. ఇది ఫ్రంట్ సైడ్ వైపు అయితే దాదాపు చాలా వరకు అయితే పూర్తయితే అయినాయండి 80%. ఇంకా ఇంటీరియర్గా సంబంధించినటువంటి పనులు అయితే జరగాలి. ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చండి ఈ ప్రాంతం అంతా కూడా. ఈ ఏఎస్ బంగ్లాస్ వచ్చేసి 115 బంగ్లాస్ అండి. ఇవి G+1 ఫ్లోర్స్ అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు.
ఈ ఏఎస్ సెక్రటరీ కోసం నుంచి 90 బంగ్లాస్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి వచ్చేసి 4350 చదరపు అడుగులు. అలానే ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ కోసం 25 బంగ్లాస్ అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు. అవి వచ్చేసి 5464 చదరపు అడుగులన్నమాట. మొత్తం బడ్జెట్ 421 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఈ వీటి పనులు వచ్చేసి కేఎంఈ వాళ్ళైతే చేస్తున్నారండి. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరైతే చూడొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బంగ్లా కూడా ఒకటి పూర్తయితే అయ్యిందండి. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రిక్ అలానే ప్లంబింగ్ పనులు అయితే వేగంగా అయితే జరుగుతున్నాయండి. మంత్రి నారాయణ గారి ఆదేశాల ప్రకారం ఈ బంగ్లాలన్నీ ఏప్రిల్ 2026 కల్లా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అయితే పనులు అయితే చాలా వేగంగా చేస్తున్నారండి. మీరు చూస్తారు కదండి, ఇటువైపు కూడా ఇదంతా కంప్లీట్ అయితే అయ్యిందనమాట. ఈ మొత్తం 33.37 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి. ఇదిగోండి ఎంట్వల్ రోడ్లోనే ఈ డ్రైనేజీకి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు. మనం 10 రోజుల క్రితం వచ్చినప్పుడు ఎంత ఈ తవ్వుతున్నారు అన్నమాట. ఇప్పుడైతే మీరు చూడొచ్చండి, చాలా స్పీడ్గా అయితే ఈ పనులు అనేది చేశారు. అలానే దీని ముందే మనకి ఐకానిక్ టవర్ 1, టవర్ 2 అయితే ఉంటాయి అన్నమాట. మీకైతే కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ టవర్ క్రెయిన్స్ అన్నీ. అలానే ఇక్కడ ఈ టవర్ 2 దగ్గర కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఈ టవర్ 3, టవర్ 4, టవర్ 5 దగ్గర అయితే ఈ భారీ క్రెయిన్లు అయితే వచ్చినాయండి. మీకు అటు వెళ్ళి చూపిస్తాను అది కూడా. ఇదిగోండి మనం అయితే చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 1 అనమాట. ఈ టవర్ 1 దగ్గర కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. అలానే ఇక్కడ ఈ ఎంట్రన్ రోడ్డుకి సంబంధించి ఈ కాంక్రీట్ చేసే మిషనరీ కూడా అయితే పనులు చేస్తున్నారండి. ఈ డ్రైనేజీ డస్ట్ నిర్మాణం పనులు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ ఐకానిక్ టవర్ 1 దగ్గర ఈ టవర్ క్రేన్తో మెటీరియల్ అంతా టవర్లోకి అయితే లోడ్ చేసుకుంటున్నారండి. ఈ టవర్ 2 దగ్గర కూడా చూడొచ్చు మీరు. ఈ సైడ్ వాళ్ళకి సంబంధించి కాంక్రీట్తో ఫిల్ చేస్తున్నారు. ఈ టవర్ 2 దగ్గర కూడా ఐరన్ పరంజాన్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి. అలానే టవర్ 3, టవర్ 4, టవర్ 5 దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇవ్వండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఎంట్వల్ రోడ్డుకి సంబంధించి ఈ బ్రిడ్జి పనులు అనేది రెడీ అయితే చేస్తున్నారండి. ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కోసం అంతా ఇక్కడ మెటీరియల్ అంతా పెట్టుకొని పనులు చేస్తున్నారు. అలానే దీని పక్కనే ఈ ఐకానిక్ టవర్స్ అయితే ఉంటాయి. ఈ ఎంట్వల్ రోడ్డుకి సంబంధించి పనులు కూడా చాలా వేగంగా అయితే చేస్తున్నారండి. ఇక్కడ ఈ బ్రిడ్జి కోసం ఎలా చేస్తున్నారు అంతా మీరు అయితే చూడొచ్చండి. ఈ ఐరన్ అంతా బెంచ్ చేసుకున్న తర్వాత వీటిలో అయితే ఇవంతా ఇలా ఫిక్స్ చేస్తున్నారు. అలానే ఇవి అయితే రెడీ చేశారండి. ఈ చాలా త్వరగా అయితే కంప్లీట్ చేశారు. రాజధానిలో పనులు చాలా వేగంగా అనేది జరుగుతున్నాయండి. మీరే చూడొచ్చు ఇక్కడ ఈ బ్రిడ్జి పనులు, ప్రజెంట్ ఈ డ్రైనేజీ పనులు అనేవి చాలా వేగంగా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ చూడండి, వీటిలో కూడా మళ్ళీ ఐరన్ అయితే అమర్చారండి ఈ బ్రిడ్జ్ లోపల. స్ట్రాంగ్గా ఉండటం కోసం. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ ఎంట్వల్ రోడ్డు, ఈ అండర్ గ్రౌండ్ ఈ డ్రైనేజీ ఎలా ఉందో చూడొచ్చండి. అలానే ఈ రోడ్డు కోసం అని చెప్పి మొత్తం కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ భారీ మిషనరీలతో అయితే ఉందన్నమాట.
ఇదంతా చూస్తున్నారు కదండి, అసలు ఏ విధంగా అయితే ఈ డ్రైనేజీ అంతా నిర్మించారు ఏంటన్నది కూడా. అలానే ఈ రోడ్డు పనుల కోసం అని చెప్పి ఎంత చేస్తున్నారు. ఇది ఇటు సైడ్ ఇక్కడ పెండింగ్ అయితే ఉందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది అయిపోయిన తర్వాత ఈ వైపు కూడా మొత్తం రెడీ అయితే చేస్తారు. ప్రాంతం అంతా ఎలా ఉందో చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ అసెంబ్లీ వైపు నుంచి మనం ఎన్జిఓ ఆఫీసెస్ టవర్స్ అటువైపు కూడా వెళ్ళి చూద్దామండి. ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయి అన్నది కూడా చూద్దాము ఈ వీడియోలో. ఇది వచ్చేసి అసెంబ్లీకి సంబంధించిన మిక్స్డ్ యూనిట్ అనమాట. ఇక్కడ కూడా చూడండి అంతా ఈ కాంక్రీట్ టిప్పర్లు అయితే ఎలా ఉన్నాయో. ప్రతి ఒక్క ప్లేసుల దగ్గర కూడా అయితే పనులు అనేవి చాలా వేగంగా అయితే చేస్తున్నారండి. ఎటు చూసినా కానీ టిప్పర్లనే కనిపిస్తూ ఉంటాయి. ఇది మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ అనమాట. ఇవి మన రాజధానిలో ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఈ డయాగ్రేట్ ఫ్రేమ్స్ అయితే ఇక్కడైతే తయారు చేసి అయితే పంపిస్తారన్నమాట. ఇది కూడా అయితే మొత్తం రెడీ అయితే చేశారు ఆల్రెడీ. ఈ డయాగ్రేట్ ఫ్రేమ్స్ అనేవి రెడీ అయితే అవుతున్నాయి. అలానే దీని పక్కన వచ్చేసి హైకోర్టు అయితే ఉంటుందండి. ఈ హైకోర్టు పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను డ్రోన్ వీడియో అయితే చేసి అయితే చూపిస్తానండి. ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. ఈ ఐరన్ అంతా ఈ లోనకైతే తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఎన్జిఓ ఆఫీసెస్ టవర్స్ అనమాట. ఈ ఎన్జిఓ ఆఫీసెస్ టవర్స్ వచ్చి 16 టవర్స్ అయితే ఉంటాయండి. G+12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం ఫ్లాట్స్ వచ్చేసి 1152 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1200 నుండి 1500 వరకు చదరపు అడుగులు అయితే ఉంటుందండి. ఇవి కూడా 98% పనులు అయితే పూర్తయితే చేస్తున్నారు. వీటి పనులు వచ్చేసి షాపుజీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. ప్రజెంట్ అంతా ఇక్కడ ఎలా ఉందో మీరు చూడొచ్చు. చాలామంది కార్మికులు అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు. నెక్స్ట్ గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దామండి. మీకు ఎదురుగా అయితే కనిపిస్తున్నాయి అవి. ఈ గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ కూడా చాలా వరకు అయితే పనులు పూర్తి అయిపోయినాయండి, 95% వరకు. ఇవి వచ్చేసి 6 టవర్లు అయితే ఉంటాయి అనమాట. G+12 ఫ్లోర్స్లో సుమారు 432 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇవి వచ్చేసి గజ్డ్ ఆఫీసెస్ టవర్స్ అనమాట. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 టవర్స్ అయితే 8 టవర్స్ అయితే వస్తాయండి. ఇవి కూడా G+12 ఫ్లోర్స్ అనమాట. ఇవి కూడా ఈ కలర్స్ అయితే వేస్తారండి. ఇది వచ్చేసి E8 రోడ్డుకి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. ఈ పని అనేది చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఇవి కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఈ రోడ్ల కోసం అని చెప్పని ఈ డక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇంక ఈ రోడ్డు పనులు అయితే చేస్తారన్నమాట. ఇది ఎలా ఉందో చూడొచ్చు మీరు.
ఇది మనం చూస్తుంది వచ్చేసి జడ్జిస్ బంగ్లాస్ అనమాట. ఇవి కూడా చాలా వరకు అయితే పనులు చాలా స్పీడ్గా అయితే చేశారు. ఇవి మొత్తం 36 బంగ్లాస్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క బంగ్లా వచ్చేసి 7,841 చదరపు అడుగులు వైశాల్యంతో అయితే గ్రాండ్గా అయితే ఈ నిర్మాణం అయితే చేశారండి. ఇదైతే చూడొచ్చు, ఆల్రెడీ ఒక భవనం వచ్చేసి ఓపెన్ కూడా చేశారు. అలానే కొన్ని బంగ్లాస్కి అయితే మొత్తం కంప్లీట్ కూడా అయితే అయినాయండి. ప్రజెంట్ ఈ రోడ్లో ఇక్కడ ఈ జడ్జిస్ బంగ్లాస్ ఎలా కనిపిస్తుందో మీరైతే చూడొచ్చు. చూశారు కదండి, ఈ రాజధాని ప్రాంతంలో పనులు అనేది ఎంత వేగంగా అయితే జరుగుతున్నాయో. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకు అయితే వివరంగా చూపించడానికి నేనైతే ప్రయత్నిస్తాను.